ట్రిపుల్ ఆర్ చిత్రం భారత చలనచిత్ర చరిత్రలో పెను సంచలనాలకు తెరతీస్తోంది. వర్కింగ్ టైటిల్ గా ఆరంభమై చివరికి సెన్సేషనల్ టైటిల్ గా నిలిచింది ట్రిపుల్ ఆర్. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి ఈ ముగ్గురు పేర్లలోని మొదటి అక్షరం ఇంగ్లీష్లో ట్రిపుల్ ఆర్ కావడంతో వర్కింగ్ టైటిల్స్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. మెగాస్టార్ వారసుడిగా చిరుత మూవీతో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ తన రెండో చిత్రం మగధీరతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పాడు. రంగస్థలం చిత్రంలోని నటనకు సినీ పండితుల ప్రశంసలు పొందాడు. నటరత్న ఎన్టీఆర్ మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ సింహాద్రి మూవీతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. జైలు అవకాశ సినిమాలో త్రిపాత్రాభినయంతో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్లకు తొలి బ్లాక్ బస్టర్లని అందించిన డైరెక్టర్ రాజమౌళి కావటం విశేషం. ఈ ముగ్గురి కాంబినేషన్లో మూవీ అనౌన్స్ కాగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠని, క్రేజ్ని కలిగించింది. ట్రిపుల్ ఆర్ వర్కింగ్ టైటిల్ గా ఆరంభమైనప్పటికీ ఫైనల్ గా సినిమాకి మరో టైటిల్ నిర్ణయించడానికి చిత్ర బృందం ప్రయత్నించింది. అనేక టైటిల్స్ ని పరిశీలించిన తర్వాత ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని అప్పటికే విశేష ఆదరణ పొందిన ట్రిపుల్ ఆర్ ని ఫైనల్ చేశారు. రౌద్రం, రణం, రుధిరం అనే ట్యాగ్ లైన్ తో ట్రిపుల్ ఆర్ టైటిల్ ని జస్టిఫై చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొంది పాన్ ఇండియా మూవీగా హైప్ క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ తో జత కట్టిన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ కనువిందు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ కి జోడీగా శ్రీయ నటిస్తోంది. ప్రఖ్యాత తమిళ నటుడు సముద్రఖనితో పాటు హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్సన్, అలీసన్ జోడీ తారాగణంగా భారీ స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుంటోంది ట్రిపుల్ ఆర్. వి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ దేశభక్తి, భావోద్వేగాల కలబోతుగా ఉత్కంఠ రేపుతోంది. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం గీతాల బాణీలు సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగిస్తోంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ని అపురూప దృశ్య కావ్యంగా ఆవిష్కరిస్తోంది. భారత స్వాతంత్ర్య పోరాటానికి ఆద్యులుగా నిలిచి అసువులు బాసిన త్యాగధనులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం. ఆ మహనీయుల గాథని నేపథ్యంగా ఎంచుకోవడంతో ట్రిపుల్ ఆర్ సినిమా పట్ల భారత చలనచిత్ర రంగంలో ఆసక్తి మరింత పెరిగింది. పాన్ ఇండియా మూవీ కావడంతో ట్రిపుల్ ఆర్ ని ఇంగ్లీష్లో జస్టిఫై చేస్తూ రైజ్, రోర్, రివోల్ట్ అనే క్యాప్షన్తో ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ చిత్రం. మోషన్ పోస్టర్ నుంచి గ్లిమ్స్ వరకు ప్రతి ఈవెంట్ పెను సంచలనం సృష్టించాయి. భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ గ్లిమ్స్ కొత్త రికార్డ్స్ ని నెలకొల్పాయి. స్నేహానికి, ధర్మానికి మధ్య సంఘర్షణకి అద్దం పడుతూ దోస్తీ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాటు నాటు పాట మాస్ ని ఉర్రూతలూగించింది. జననీ సాంగ్ మాతృభక్తిని, దేశభక్తిని ప్రబోధించే గీతంగా అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ ముస్లింలు ధరించే స్కల్ క్యాప్ తో ఉన్న ఎన్టీఆర్ విజువల్ చిత్రంపై సరికొత్త అంచనాలకు తెరతీసింది. కథానాయకులిద్దరూ దుష్టశక్తుల పాలిట ఒకరు అగ్ని ప్రళయం, మరొకరు జల ప్రళయంగా విజృంభిస్తున్న తీరు ప్రేక్షకుల్ని భావోద్వేగాలకు గురిచేస్తోంది. ఇన్ని విశేషాలతో జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది ట్రిపుల్ ఆర్.